ప్రియులారా, దేవుడు నా యొక్క మనసులో పెట్టినటువంటి మాటను మీ ముందు ఉంచాలని కోరుతూ ఉన్నాను. అనేక సార్లు మన జీవితంలో ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక అద్భుతం కావచ్చు, ఒక స్వస్థత కావచ్చు, ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే వివాహము కావాలి అని కావచ్చు, లేకపోతే వివాహమైన వారు వివాహంలో ఉన్న పరిస్థితులు కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే అనేక అవసరతలు కలిగిన వారు మనలో ఉంటూ ఉన్నారు. మనకే ఒకటి కంటే ఎక్కువ అవసరతలు ఉంటాయి. దాని కొరకు మనం చేసేటువంటి విషయము ప్రార్థన. మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి, ప్రభువా నాకు సహాయం అందించు, ఈ పరిస్థితిని నేను అధిగమించాలి, నాకు ఈ అద్భుతం కావాలి, నాకు ఈ స్వస్థత కావాలి, ఈ మనిషి మారాలి, నా కుటుంబంలో ఈ పరిస్థితి సర్దుమనగాలి అని అనేకులం మనం ప్రార్థన చేస్తాం ప్రియులరా. అయితే అపవాదికి మాత్రం మన ప్రార్థనకు మనం జవాబును అనుభవించాలని ఇష్టం లేదు. అపవాది మనము సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. అపవాదికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతము మనం పొందుకోవటం ఇష్టం లేదు. హీ ఈజ్ నాట్ హ్యాపీ, హీ డజంట్ వాంట్ us. వాడికి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడంటే సమయం కొరకు ఎదురు చూస్తాడు. మనం కూడా సమయం కొరకు ఎదురు చూడాలి అనే విషయాన్ని ఏ విధంగా అనుకుంటూ ఉన్నామో అదేవిధంగా అపవాది కూడా తన సమయం కొరకు ఎదురు చూస్తాడు ప్రియులరా. ఉదాహరణగా ఈ బైబిల్ స్టాండే మన అద్భుతం అనుకుంటే, నేను ప్రార్థన చేసే విషయం గురించి అద్భుతం అనుకుంటే, నేను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వస్తాను. అనగా ప్రార్థన చేస్తాను. ఒక వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, ఒక నెల కావచ్చు, 4 నెలలు కావచ్చు, కొన్నిసార్లు 6 నెలలు కావచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా కావచ్చు. ప్రార్థన అంశం ఎంత తీవ్రమైతే అంత ఎక్కువ సమయం కూడా అవ్వవచ్చు. అయితే మనం ప్రార్థన చేసే ప్రతిసారి కూడా ఒక్కొక్క అడుగు మన యొక్క అద్భుతానికి మనం దగ్గర అవుతూ ఉన్నాము అంటే జ్ఞాపకం చేసుకున్నాం. నమ్మిన వారు ఆమెను చెప్పండి ప్రియులరా. మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబుగా మనం పొందుకోవాల్సిన అద్భుతానికి మనం చాలా సమీపంగా ఉంటూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే, వీఆర్ విత్ ఇన్ ద టచింగ్ డిస్టెన్స్ ఆఫ్ ఎ మిరకల్. వీఆర్ ఓన్లీ 1 step away ఫ్రమ్ ఎ మిరకల్. వీఆర్ సో మచ్ క్లోజ్ టు అవర్ మిరకల్. కానీ అపవాది ప్రియులరా సరియైన సమయాన్ని చూస్తాడా? సరియైన సమయాన్ని చూసి మనం ఇంకొక ప్రార్థన చేస్తే, ఇంకొక రోజు ఆగితే, ఇంకొక వారం రోజులు ఆగితే, కొంచెం ఓపిక పడితే మన అద్భుతం మనం అనుభవిస్తాము అనే సమయంలో ఏదో ఒక రకంగా మనల్ని డిస్టర్బ్ చేసేస్తాడు. ఏదో ఒక రకంగా డిస్ట్రాక్షన్ చేస్తాడు. ఏదో ఒక రకంగా మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. ఏదో ఒక రకంగా మనల్ని నిరుత్సాహపరుస్తాడు. ఏదో ఒక రకంగా మనలో ఎలాంటి ఆలోచన ఇస్తాడంటే, నా ప్రార్థనక జవాబు రాదు. ఐఎమ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ మై మిరకల్. నాకు స్వస్థత రాదు, నాకు ఉద్యోగం రాదు, నాకు సంతానము కలగదు, నాకు పెళ్లి కాదు, నా పరిస్థితులు బాగుపడవు, ఈ మనిషి మారడు అని. అది నిజం కాదు. మనం ఒకవేళ ఆత్మీయ కళ్ళతో చూడగలిగిన కృపయే మనకు ఉన్నట్లయితే, ఇదిగో ఒక అడుగు దూరంలోనే నీ యొక్క అద్భుతం నిలిచి ఉందని నువ్వు గుర్తుపడతావు. నీవు అందుకునేంతలోనే నీ అద్భుతం ఉందని నువ్వు గుర్తించగలవు. కానీ అపవాది అక్కడే మనకు గుడితనాన్ని కానీ డిస్ట్రాక్షన్ కానీ కలగజేసి అక్కడి నుంచి మనం వెనుక వెళ్ళటానికి వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. అయ్యో, మనకు కన్నులు ఉన్నట్లయితే మన అద్భుతం మన చేతి దూరములో ఉందని గుర్తుపట్టగలము. అయ్యో, మనకు ఆత్మీయ వివేచన ఉన్నట్లయితే మన యొక్క చేతిని చాపితే మన అద్భుతం మన చేతుల్లోకి వచ్చేస్తుందని మనం గుర్తించగలము. కానీ అపవాది ఆ విషయంలో మాత్రం మనలో చాలా మందిని నిరుత్సాహపరిచి ఇక వెనక్కు తీసుకొచ్చేస్తూ ఉన్నాడు. అనగా మన అద్భుతం అక్కడ ఉంది, కానీ అందుకోలేక మనము వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. అనగా ఇక ప్రార్థన చేయటం ఆపేస్తూ ఉన్నాం, పోరాటం ఆపేస్తూ ఉన్నాం, ఓపిక కలిగి ఉండటానికి ఆపేస్తూ ఉన్నాం. ఇక దేవుని మీద సనగటం, గొనగటం కానీ, పరిస్థితుల మీద నిందించడం కానీ, మనల్ని మనము నిందించుకోవటం కానీ, లేక వేరే వారిని నిందించడం కానీ, ఈ విధంగా మనం చేసి మనం అద్భుతం నుంచి చాలా దూరంగా అయిపోతూ ఉన్నాం. ప్రియులరా,
ఈరోజు నా యొక్క వాక్య అంశము 1 స్టెప్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. నీ అద్భుతము నుంచి ఒకే ఒక అడుగు దూరము. నీ అద్భుతం నుంచి ఒకే ఒక అడుగు దూరం. నేను అనుకుంటాను ప్రియులరా, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అనేక విషయాలలో మనం బాధపడతాం, చింతిస్తాం. కారణం ఏంటంటే, ఇంకొంచెం ఓపిక నాకు ఉండింటే ఆ రోజు ఆ అద్భుతాన్ని నేను అనుభవించే వ్యక్తిని కదా. ఇంకొంచెం ప్రార్థన నేను చేయగలిగింటే ఆ స్వస్థత నాకు దొరికేది కదా. ఇంకొంచెం నేను సహనంతో ఉండింటే నేను అనుకున్నది సాధించేవాడిని కదా, సాధించేదాన్ని కదా అని అప్పుడు మనం చూడగలం ప్రియులారా. కానీ ఈ సమయంలోనే మనము ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తున్నాను. యు ఆర్ 1 స్టెప్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. బైబిల్ గ్రంథంలో ప్రియులరా అనేక అంశాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు నేను చాలా ప్రాముఖ్యమైన కొన్ని అంశాలను మాత్రం మీ ముందుకు తీసుకొని వచ్చి మీ విశ్వాసాన్ని బలపరచాలని ఈరోజు ఆశిస్తూ ఉన్నాను. సిలోయము అనే కోనేటి దగ్గర ఒక వ్యక్తి 40 సంవత్సరాల కంటే ఎక్కువగా పడి ఉన్నాడు ప్రియులరా. యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అతను అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో అప్పుడప్పుడు దేవదూతలు వచ్చి నీటి సరస్సులోని నీటిని కదిలిస్తారు. ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వారు స్వస్థత కలుగుతుందయ్యా. కానీ నన్ను ఎవరు సహాయం చేయటం, నాకు ఎవరు సహాయం చేయటానికి లేరు కాబట్టి నేను ఆ యొక్క అద్భుతాన్ని అనుభవించలేకపోతున్నాను. ప్రియులారా దయచేసి నా మాట ఆలకించండి. ఆ వ్యక్తి 40 సంవత్సరాల నుంచి తన కళ్ళ ముందు అనేకుల అద్భుతం పొందటము చూస్తూ ఉన్నాడు. కానీ అయ్యో 40 సంవత్సరాల నుంచి తనకు అద్భుతం దొరకలేదు. 40 సంవత్సరాల నుంచి ఒకరి తర్వాత ఒకరు స్వస్థత పొందుకోవటం చూస్తూ ఉన్నాడు. కానీ తన అద్భుతం మాత్రం తనకు అందుబాటులో లేకుండా ఉంది. అయ్యో, హీ వాస్ 1 స్టెప్ అవే ఫ్రమ్ ద మిరకల్. 1 స్టెప్ అవే. దయచేసి సమయంలో ప్రియులరా ఆ సిలోయమును కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకునండి. తనకు సహాయం చేయటానికి మనుషులెవరూ లేరు. తన అద్భుతము తనకు అందుబాటులో లేకుండా ఉంది. గ్రహించిన యేసుక్రీస్తు పరోక్షంగా అన్నట్లుగా ఉంది, మనుషులు నీకు సహాయం చేయకపోతే ఏంటి, నేనే నీ దగ్గరకు వస్తాను కదా అని యేసయ్యనే తన దగ్గరకు వచ్చాడు, అద్భుతాన్ని ఇచ్చాడు. ఆ అడుగు దూరం కూడా అవసరం లేకుండా అద్భుతాన్ని అనుభవించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో అందరికీ స్వస్థత కలగటం, అందరికీ ప్రార్థనకు జవాబులు దొరకటం నువ్వు చూస్తూ, అయ్యో నా ప్రార్థనకు మాత్రం జవాబు రావటం లేదేంటి, నాకు మాత్రం జరగటం లేదేంటి అని అనుకుంటూ ఉన్నావేమో. నువ్వు దయచేసి చింతించవద్దు. మనుషులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, సృష్టికర్త అయిన యేసు నీ కొరకు వస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు మాత్రము ఆయన మీద విశ్వాసం ఉంచు. నీ సమయము రావాలి, నీ సమయం వచ్చినప్పుడు అది జరిగిపోతుంది. ప్రియులారా, 2వ సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. షూలమ్మితి. పరమగీత గ్రంథములో షూలమ్మితి అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. మనకు అర్థం కావటానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను ప్రియులారా. యెరూషలేము సరిహద్దు ప్రాంతాలలో ఒక మంచి ద్రాక్ష తోట ఉండేది. ఆ ద్రాక్ష తోటను రాజు అయిన సొలొమోను ఒకసారి ఆ ద్రాక్ష తోట చాలా నచ్చింది, చాలా ఇష్టపడి అక్కడ సమయం గడుపుతున్న సమయంలో ఆ సందర్భంలో ఒక స్త్రీని చూచాడు. ఆమె చూడటానికి అంత అందంగా ఏమీ లేదు, యావరేజ్గా మాత్రమే ఉంది ప్రియులారా. కానీ సొలొమోను ఆమెను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డాడు, ఆమెను చాలా ఇష్టపడ్డాడు. ఆమెతో సహవాసాన్ని చేసి ఆమెతో అన్నాడు, ఇదిగో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను, నీవు నా జీవితంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అనే మాటను ఆమెతో చెప్పి ఉన్నాడు. ఆమె నమ్మలేకపోయింది. అయితే ఆయన అన్నాడు, నేను తప్పనిసరిగా నిన్ను వివాహం ఆడతానని చెప్పినప్పుడు ఆమె చివరికి నమ్మి, మరి ఇది ఎలాగో సాధ్యమో అనే మాట అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళ్ళి కొంతకాలానికి తిరిగి వస్తాను, నేను నిన్ను తీసుకెళ్తాను అనే మాటను చెప్పాడు. రాజైన సంగతి ఆమెకు తెలియదు. ఆయన వెళ్ళిపోయాడు, చాలా కాలం రాలేదు. ఆయన రానప్పుడు ఆమెకు అనుమానం కలిగింది. అయ్యో, నా ప్రియుడు నాకు వాగ్దానం చేశాడు కదా, వస్తానని చెప్పాడు కదా, వాగ్దానం చేసిన వాడు రాడేంటి, చెప్పిన వాడు నాకు కనిపించడేంటి, ఇక అంతేనా, నాతో చెప్పిన మాటలన్నీ కూడా వృధాయేనా అని ఆలోచన చేసి తాను ఇక అతన్ని వెతకటం ప్రారంభించింది. అతను పట్టణంలో ఉంటాడు అనే ఆలోచనతోనే
పట్టణంలోకి వచ్చింది. దయచేసి మీ బైబిల్ తెరవండి. పరమగీతం 3వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 4 వాక్యాలు మనము చదువుకుందాం. ఆమె చాలా యెరూషలేము పట్టణానికి రాకపూర్వము ఎంతో కలలు కనింది, ఎంతో ఆలోచన చేసింది, ఎంతో ఆశించింది. కానీ తనకేమీ కూడా దొరకటం లేదు. 3వ అధ్యాయము మనం ప్రారంభం నుంచి చదువుకుందాం. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి. ఆమె తన కలల్లో వెతుకుతా ఉంది. ఎక్కడ నా ప్రియుడు, ఎక్కడని వెతుకుతా ఉంది, దొరకటం లేదు. వెతికినను అతడు కనపడకయుండెను. అవును. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదుకుదును అని నేను అనుకొంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. వదిలిపెట్టక నేను అతని పట్టుకుని. క్రీస్తునందు ప్రియులారా, ఈమె అన్ని వీధుల్లో వెతుకుతా ఉంది. ఒక రాజు వీధుల్లో ఎందుకుంటాడు? ఒక రాజు అంతఃపురంలో ఉంటాడు, పెద్ద సింహ భవంతిలో ఉంటాడు ఆయన. ఆమె వీధుల్లో, ఆమెకు తెలియదు కదా, వీధుల్లో వెతుకుతా ఉంది. కనిపించిన వారిని అందరిని అడుగుతా ఉంది, అయ్యా మీరు చూసారా ఈ వ్యక్తిని, మీరు చూసారా, మీకు కనిపించాడా? ఎక్కడ కనిపించలేదు. అంత ప్రయత్నించింది. షీ హ్యాస్ ట్రైడ్ ఎనఫ్. ఎక్కడ కూడా తనకు ఫలితం దొరకనప్పుడు ఇక ఆ మనుషుల్ని వదిలి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో ఎదురుగా తన ప్రాణప్రియుడు కనిపించాడు. ఆ సన్నివేశం ఎలా ఉందంటే ప్రియులారా, ఈమె వెతుకుతూ ఉంది, ఆమెకు ఎక్కడ జవాబు దొరకలేదు, ఎక్కడ తన ప్రాణప్రియుడు కనిపించలేదు. కానీ ఒక మహత్తరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ ప్రాణప్రియుడే తన ప్రియురాలని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. ఆ ప్రాణప్రియుడే ఈమెను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. షూలమిత్తిని వెతుక్కుంటూ ఆయన ఎదురు పడగా గట్టిగా పట్టుకుంది. ఈరోజు నేను ఈ మాటలతో మిమ్మల్ని అందరినీ ప్రేరేపించాలని కోరుతూ ఉన్నాను ప్రియులారా. When nothing seems to be working, when all your efforts are ended, మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా ప్రయత్నించి ఇక నాకే ఏ ప్రయత్నమో మిగలలేదు, ఇక నేను చేయటానికి ఏ దారి లేదు అనే ఆలోచనకు మీరు వచ్చినట్లయితే ఈరోజు నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను, నీ అద్భుతాన్ని చేత పట్టుకొని నీ ప్రాణప్రియుడైన యేసు నీ ఎదురుగా ఉంటూ ఉన్నాడు. నువ్వు నిరుత్సాహపడవద్దు. నీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం కాకుండా ఉండవచ్చు, నువ్వు నిరుత్సాహపడవద్దు. నీ అద్భుతం నీ ఎదురుగా ఉన్నది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నీ అద్భుతం నీ ఎదురుగా ఉంది. నువ్వు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు ఆ అద్భుతాన్ని అనుభవించాలి. ప్రియులారా, నేను నాకున్న ఈ సమయంలో ఒక 4 సందర్భాలు మీ ముందు ఉంచాలని కోరుతూ ఉన్నాను. ఎందుచేత మన అద్భుతాలను పోగొట్టుకుంటాం మనము, లేక ఇంకో మాటలు చెప్పాలంటే ఏ విధంగా మన అద్భుతాలను మనము పొందుకోగలము అనే వాక్యాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మంచివాడు, మంచి కార్యాలు చేసేవాడు. ఆయన ఏ పక్షపాతి కాదు. ఆయన అందరి ప్రార్థన వినేవాడు, అందరి సమస్యలు తీర్చేవాడు, అందరి కన్నీటి తుడిచేవాడు, అందరినీ అర్థం చేసుకునేవాడు, అందరినీ ఆదుకునేవాడు. దీనిలో తేడా లేదు ప్రియులారా, తేడా లేదు. మనకు చదువు ఉన్నా లేకపోయినా, మనము ఆర్థికంగా బలంగా ఉన్నా లేక, ఇట్ డజంట్ మ్యాటర్ టు గాడ్. యు ఆర్ హిస్ చైల్డ్. నీవు ఆయన బిడ్డవు అంతే చాలు. ఆయన నీకు చేయాల్సినవన్నీ చేసేస్తాడు. కానీ ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, మనము ఈ అడుగు దూరంలో ఉన్నటువంటి ఈ అద్భుతాన్ని, అడుగు దూరమే ఉంది, ఈ అడుగు దూరం నుంచి మనము, నీవు నేను వెనుక తిరుగుతున్నాం కొన్ని కారణాల చేత. ఆ 4 కారణాలే మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటి వ్యక్తి ప్రియులరా బర్తిమయి. మనకు తెలుసు కాబట్టి నేను అవసరమైన చోట వాక్యం చదివిస్తాను. బర్తిమయి ప్రియులరా గుడ్డి వ్యక్తి, భిక్షకుడు, దారి ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ దారిన పోతూ ఉన్నాడని విని బర్తిమయి కేక వేశాడు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపుము అని కేక వేశాడు. చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా నువ్వు నెమ్మదిగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు అని చెప్పినప్పుడు బర్తిమయి ఒకవేళ నిశ్శబ్దంగా ఉండి ఉన్నట్లయితే తన అద్భుతాన్ని పోగొట్టుకునేవాడు చాలా సులభంగా. కానీ తాను ఆ మాటకు వినక వారు నెమ్మదిగా ఉండాలని అన్నప్పటికీ కూడా ఆ మాటను నిరాకరించి ఇంకా బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు, ఇంకా గట్టిగా కేక వేసి అంటూ ఉన్నాడు, దావీదు కుమారుడైన యేసు నా స్వరము వినయ్యా,
నన్ను కనికరించయ్యా అని కేక వేసినప్పుడు ప్రియులారా, మనుషులకు సమయం లేదు, మనుషులు ఆగడానికి ఇష్టం లేదు, కానీ సృష్టికర్త అయినటువంటి యేసు ఆ వ్యక్తి యొక్క పిలుపుకు ఆగిపోయాడు. ఆ పిలుపుకు ఆగిపోయి ఆ సృష్టికర్త అయిన యేసు అతన్ని పిలిపించి గొప్ప స్వస్థతనిచ్చాడు ప్రియులారా, గొప్ప స్వస్థతనిచ్చాడు. ఈరోజు నా మొట్టమొదటి అంశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను ప్రియులారా. యు ఆర్ వన్ షౌట్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. ఒక కేక దూరంలో నువ్వు ఉన్నావు, ఒక్క కేక దూరంలో నువ్వు ఉన్నావు. ఈ యొక్క చుట్టూ నీ ఉన్నవారు ఈ వ్యక్తుల వలె, ఈ శిష్యుల వలె, చుట్టూ మనుషుల వలె ఎందుకయ్యా అరుస్తున్నావు? నీ గుడ్డితనం వెళ్ళదు. ఎందుకయ్యా నువ్వు పోరాడుతూ ఉన్నావు? నీ సమస్య తీరదు. ఎందుకయ్యా ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నావు? నీకు చేత కాదు అని అంటారు. ఈ లోకం తీరు ప్రియులరా, ఈ లోకం తీరేంటంటే, నీకు ఉద్యోగం రాదు, ప్రయత్నం ఆపేసేయి. నీకు పిల్లలు పుట్టరు, ప్రార్థన చేయటం ఆపేసేయి. నీ పెళ్ళిక సరికాదు, నీ వైవాహిక స్థితి బాగుపడదు, అంతే. నీ భర్త మారడు, నీ భార్య మారదు, అంతే, వదిలేసేయి. నీ అత్త మారదు, నీ కుటుంబ పరిస్థితి మారదు, ఇక నీకు సంతానం కలగదు, పెళ్ళి కాదు, నీకు స్వస్థత కలగదు, ఆపేసేయి. నిశ్శబ్దంగా ఉండు అని లోకం అంటుంది ప్రియులరా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రేరేపణ చేస్తూ ఉంటూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, యూఆర్ ఓన్లీ వన్ షౌట్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. ఒక్క కేక. నువ్వు ప్రార్థన చేయటం ఆపవద్దు, నువ్వు ప్రార్థన చేయటం ఆపవద్దు. నువ్వు ప్రార్థనలో ఇంకా పోరాడు. ఆ ఒక్క అడుగు దూరము. ఒకవేళ ఆ రోజు అవును కదా వీళ్ళందరూ అంటూ ఉన్నారు, ఇక నా రాత ఇంతే, నేను భిక్షకుడుగా ఉండవలసిందే, నా గుడితనంలో ఉండవలసిందే, నా చీకట్లో ఉండవలసిందే, నా రాత ఇంతే అని అబద్ధమే అనుకుని ఉంటే అద్భుతం అనుభవించేవాడు కాదు. అనుకోలేదు, నా రాత నేను మార్చుకుంటాను, నా అద్భుతం నేను పొందుకుంటాను. అద్భుతాలు చేసే వ్యక్తి నా దగ్గర ఉండగా నా అద్భుతం నాకెందుకు దొరకదు అని ఇంకా గట్టిగా ప్రార్థన చేశాడు, ఇంకా గట్టిగా కేక వేశాడు. తన అద్భుతం దొరికింది. ప్రియులరా, దయచేసి నేను ఈరోజు ఈ మాట చెప్తూ ఉంటూ ఉన్నాను. యు ఆర్ వన్ షౌట్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. డోంట్ స్టాప్ ప్రేయింగ్, డోంట్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థించు, ప్రార్థించు, నువ్వు ఆపవద్దు. దేవుడు అద్భుతం తప్పనిసరిగా నీ దగ్గరకు తీసుకుని వస్తాడు. రెండవ వ్యక్తి ప్రియులరా, రెండవ వ్యక్తి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీని మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మనకు తెలియని విషయాలు కాదు, అవసరమైన చోట వాక్యం చదువుకుందాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ప్రియులరా, భయంకరమైన పరిస్థితి. ఒక స్త్రీ వ్యాధి నిపుణులు ఆమె యొక్క పరిస్థితిని విశ్లేషిస్తూ ఈ మాటలు అంటూ ఉన్నారు. 12 సంవత్సరాల నుంచి ఇంత భయంకరమైన రక్తస్రావ రోగము కలిగి ఎవరైనా ఉన్నట్లయితే చూడటానికి వారు బక్క చిక్కిపోయి ఉంటారు. బక్క చిక్కిపోయి పేలగా ఉంటారు. వారి ముఖం చూస్తేనే పేలగా ఉంటుంది, అందవికారంగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా వారు అంటూ ఉన్నారు ప్రియులరా, ఇంత భయంకరమైన వ్యాధితో ఉన్నటువంటి ఒక స్త్రీ తన వ్యాధిని బట్టి ఆమె దగ్గర కంపు కొడతా ఉంటుంది. ఆమెకు దగ్గరగా వెళ్తే కంపు కొడుతుంది. ఆ రోజుల్లో స్త్రీలు బయట తిరిగే అంత బహిరంగ ప్రదేశాలలో పురుషుల మధ్యలో ఉన్న పరిస్థితి కాదు. కానీ ఆమె తలుచుకుంది ప్రియులరా, నేను యేసుక్రీస్తును ముడితే నా అద్భుతం నాకు దొరుకుతుంది, నా స్వస్థత నాకు దొరుకుతుంది. ఆమె మనసులో అనుకుంది. కానీ పరిస్థితి అనుకూలించటంలా, పరిస్థితి అనుకూలించటం లేదు. వాక్యం చెప్తూ ఉంది ప్రియులరా, వాక్యంలో దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాల్లో ఈ వాక్యం రాయబడి ఉంది. అక్కడ అంటూ ఉన్నారు శిష్యులు, అయ్యా నీ మీద మనుషులు గుంపులుగా పడుచు ఉండగా ఎవరు నిన్ను యొక్క వస్తువును ముట్టారని నువ్వు అంటూ ఉన్నావు అనే మాట అంటారు. మీకు గుర్తుందా? అంటే జనములందరూ కూడా యేసుక్రీస్తు మీద పడుచున్నంత కిక్కిరిసిపోయిన జనాలు, వారి మధ్యలో నుంచి ఒక బలహీనమైన స్త్రీ, ఒక కంపు కొట్టే స్త్రీ, అందవికారంగా ఉన్న స్త్రీ, అక్కడ ప్రదేశాల్లో నిషేధముగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆమె వెళ్ళి ఆమె యేసుక్రీస్తును ముట్టగలదా అనేటువంటి ప్రశ్న. If Bartimaeus was one shout away from his miracle, this lady, this woman was one touch away from the miracle.
షీ వాజ్ జస్ట్ వన్ టచ్ అవే. ఒక్కసారి స్పర్శిస్తే తన అద్భుతం, ఒక్కసారి స్పర్శించాలి తన అద్భుతం. ప్రియులరా, ఆ స్పర్శనే నేను ఏమని చెప్తూ ఉన్నానంటే, ఇదిగో చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవి కూడా నీకు అనుకూలించవు, ఏది కూడా నీకు అనుకూలించదు. కొంతమంది చెప్తూ ఉంటారండి, వారి సమస్యలు చెప్పుకుంటూ, ఎవరు చూసినా నా జీవితంలో నా కష్టాలే ఉన్నాయి. మా ఇంటిలోని వారు నన్ను ప్రేమిస్తారంటే మా ఇంటిలోని వారు నన్ను ప్రేమించడం లేదు. మా అత్తగారింటి వారు ప్రేమిస్తున్నారంటే మా అత్తగారింటి వారు ప్రేమించడం లేదు. నా భార్య నన్ను ప్రేమిస్తుందంటే నా భార్య నన్ను ప్రేమించడం లేదు. నన్ను అర్థం చేసుకుంటున్నారంటే నా సొంత వారు అర్థం చేసుకోవటం లేదు. నేను ఆఫీస్కి వెళ్తే అక్కడ నా సమస్యలే, ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రమే, నా పరిస్థితులు ఏది కూడా అనుకూలించడం లేదు. ఉన్నారా మనలో ఎవరైనా అలా? తప్పనిసరిగా ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా, నీ పరిస్థితులు అనుకూలించినప్పుడు, నీ పరిస్థితులు నీకు స్నేహపూర్వకంగా లేనప్పుడు, ఇంకా కష్టతరంగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఆ పరిస్థితుల కంటే కష్టంగా, ఆ పరిస్థితుల కంటే కఠినంగా తయారు కావాలి. ఆమేన్. నా మాట వింటున్నారా? When the situations are tough, you should become tougher. Amen. When the situations are bad, you should become more stronger. నీ పరిస్థితులు నీకు అనుకూలించడం లేదంటే అది ఒక ప్రేరేపణ కావాలి నీకు. ఆహా, నన్ను ఢీకొట్టగలిగిన కొండ ఏదైనా ఉందా, నిన్ను పిటి చేస్తున్న విశ్వాసంతో నువ్వు ఇంకా కఠినంగా తయారవ్వాలి. నమ్మిన వారామని చెప్పండి. ప్రియ, సన్నగిలబాకు, నువ్వు చేతులెత్తేవాకు, వెనక్కు తిరగబాకు. పరిస్థితులు ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండవు. నిన్ను ఇంకా వెనక్కు పంపించే పరిస్థితులే చాలా ఉంటాయి. కానీ నిన్ను ముందుకు, అమ్మా నువ్వు వచ్చావమ్మా, రామ్మా నీకు దారి ఇస్తామని ఎవరు అనరు. అందుకని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈ పరిస్థితి టఫ్గా ఉందంటే నేను దానికి కంటే టఫ్గా అవుతాను. కొన్ని బైకులు రాస్తారు చూసారా, బైక్ వెనకాల రాస్తారు, యవనస్తులు రాస్తూ ఉంటారు. బైకులు యవనస్తులు ఏం రాస్తారంటే, ఇఫ్ యు ఆర్ బ్యాడ్, మీరు చదివారా? నేను ఒక్కనే అనుకున్నా. ఇఫ్ యు ఆర్ బ్యాడ్, ఐఎమ్ యువర్ డాడ్ అని రాస్తారు. అలా తయారవ్వాలి మనం. ఆమేన్. సాతాను ఒక్క కష్టంతో నువ్వు వస్తే నువ్వు అనాలి, ఇంతేనా, నీకంటే నేను ఇంకా టఫ్గా తయారవుతాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, సాతాను ప్రయత్నాలకు కూడా ఒక లిమిట్ ఉంది ప్రియులరా. వాడు నీ మీద టైం వేస్ట్ చేయడు. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండి, నువ్వు విశ్వాసంలో బలంగా ఉండి, ఇక నిన్ను కదల్చలేడు అని వాడు కనిపిస్తే వాడు అంటాడు కదా, ఇక నేను ఇక్కడ టైం వేస్ట్ చేయను, వీళ్ళు ఇక పడిపోరు, వీళ్ళు ఇక్కడ సన్నగిలరు, ఇక వెనక్కు తిరగరు, నేను ఎవరొకరు వేరే వాళ్ళని పట్టుకుంటా, బలహీనంగా ఉన్న వారిని. నిన్ను వాడు అదే టైంలో ఉన్నాడు. యేసయ్య దగ్గర జరిగింది అదే. యేసయ్య జరిగింది ఏంటి? యేసయ్య టఫ్గా ఉన్నాడు. వాడు ఒకటంటే యేసయ్య ఇంకో పై మెట్టేశాడు. ఎత్తుకు పై ఎత్తు, మాటకు పై మాట మాట్లాడుతూ ఉంటే సాతాను ఇక అనుకొని, ఇక నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు బలంగా ఉంటే సాతాను నీ దగ్గర ఉండడు ప్రియులారా. ఈరోజు ఇదే మాట చెప్తున్నాను. యు ఆర్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్ సిచ్యువేషన్స్. ప్రియులారా, ఇంకొక మాట చెప్తాను, దయచేసి నా మాట వినండి. నేను చెప్పిన ఈ మాటలను మరో రకంగా నేను చెప్తూ ఉన్నాను. నువ్వు అనుకున్న పరిస్థితి, అనుకున్న అద్భుతం, కోరుకుంటూ ఉన్న మార్పు జరగకుండా ఇంకా టఫ్గా, ఇంకా కష్టంగా, మరీ కష్టంగా తయారవుతూ ఉంటే అది దేనికి సూచన చెప్పమంటారా? అది సూచన దేనికంటే, ఇక నీ అద్భుతం దగ్గరలో ఉందని. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. ఆమేన్. సిచ్యువేషన్స్ ఇంకా గట్టిగా, ఇంకా తీవ్రంగా, ఇంకా బలంగా తయారవుతుంటే ఇక నీ అద్భుతం దగ్గరకు వచ్చేసిందని అర్థం. ఇంకా నువ్వు అప్పుడు మాత్రం వదలకూడదు, అప్పుడు మాత్రం చేతులు ఎత్తేయకూడదు. కారణం, యు ఆర్ విత్ ఇన్ వన్ స్టెప్ డిస్టెన్స్, వన్ టచ్ డిస్టెన్స్ ఫ్రమ్ యువర్ మిరకల్. హల్లెలూయా. వన్ టచ్ డిస్టెన్స్. బర్త్మే దగ్గర అంటూ ఉన్నాం, వన్ షౌట్ అవే ఫ్రమ్ హిస్ మిరకల్. ఈ యొక్క స్త్రీ దగ్గర అంటున్నాం, వన్ టచ్ అవే ఫ్రమ్ హర్ మిరకల్. ఒక్క స్పర్శ దూరంలో ఉంది. ఇక మూడవది ప్రియులరా, నయమాను గురించి నేను మాట్లాడాలని కోరుతున్నాను. నయమాను ప్రియులరా, తను గొప్ప సైన్యాధిపతి, సిరియా దేశానికి
గొప్ప సైన్యాధిపతి. తనకి కుష్టు ఉన్నది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మన నయమాను గురించి చూస్తాం. కుష్టు ఉన్నది. రాజు యొక్క అనుమతితో ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ రాజు బట్టలు చింపుకొని చాలా బాధపడి అంటూ ఉన్నాడు, అయ్యో యుద్ధం చేయటానికి ఇదో కారణం ఎత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారా? నేనేమైనా దేవుణ్ణా? నా దగ్గర అద్భుతాలు ఉన్నాయా? నేను ఎలా నీ అనారోగ్యాన్ని తీసివేయగలను అని చాలా బాధపడి ఏంటి పరిష్కారం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎలీషా అది విని, అయ్యా నేను అతని బాగు చేయగలను, నా దగ్గరికి పంపించండి అనే మాట చెప్పినప్పుడు ఎలీషా దగ్గరికి వస్తాడు నయమాను. నయమాను అనుకున్నాడు, నేను సెలబ్రిటీని కదా, నేను గొప్ప వ్యక్తిని కదా, ఈయన ప్రవక్త మాత్రమే కదా, ప్రవక్త వచ్చి నాకు ఆహ్వానం తెలిపి నన్ను సన్మానించి నా మీద చేతులు ఆడించి నా మీద చేతుల నుంచి ప్రార్థించి స్వస్థపరుస్తాడేమో అని తను అనుకున్నాడు. తన అహం అలా మాట్లాడించింది, అలా అనుకునేటట్టు చేసింది, తన అధికార అహం. దానికి ఎలీషా మరీ తెలివిపరుడు కదా, అందుకని అసలు తను రాకుండా సేవకుడిని పంపించాడు. సేవకుడిని పంపించి అసలు ప్రార్థన గురించి ప్రస్తావన లేకుండా అంటూ ఉన్నాడు, నువ్వు పోయి 7 సార్లు యోర్దానులో మునిగేస్తే నువ్వు బాగుపడతావంట, మా అయ్యగారు చెప్పమన్నారు అన్నాడు. ఇంకా అవమానం జరిగింది. నేను రావటం ఏంటి, ఇంత గొప్ప వ్యక్తిని వస్తే కనీసం నన్ను పలకరించడానికైనా బయటికి రాడా అని తన అహం చాలా ఇబ్బంది పడింది. ప్రియులారా, ఎవరేమనుకోవద్దండి, ఒక చిన్న మాట అంటాను. తన దృష్టిలో, నయమాను దృష్టిలో పాస్టరే కదా, నేనెంత పాస్టర్ ఎంత అని అనుకుంటూ ఉన్నాడు. ఆయా సందర్భాల్లో మాకు కూడా ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రియులరా, మరి ఎవరిని నేను ప్రస్తావించడం లేదు, దయచేసి ఎవరేమో అనుకోవద్దండి. కానీ అనేక సార్లు నేను గమనించిన విషయం ఏంటంటే, నేను పెద్ద ఆఫీసర్ని, ఏం పాస్టర్ గారికి ఇంత ఉంది, బయటికి రాడా, ఈ విధంగా చేయడా అంటే నయమాను అంటున్నట్లు. ప్రియులరా, మన మేలు కోరి నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఎలీషా కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ప్రవక్త అనే కాదు, లేకపోతే ఒక పాస్టర్ అని కాదు. మనం గౌరవించాల్సింది, భయపడాల్సింది, సన్మానించాల్సింది ఏంటంటే ఆ సేవకుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ సేవకుడు ఎవరిని సేవించుతున్నాడో ఆ ఉన్నతుణ్ణి మనం గౌరవించాలి, ఆ ఉన్నతుణ్ణి మనం సన్మానించాలి. అక్కడ వ్యక్తి కాదు ప్రాముఖ్యం. ఒక సేవకుడు చెప్పులు వేసుకోకుండా కూడా మనం నిలబడవచ్చు, చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా తనకు లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుని సేవకుడైతే అతను గౌరవించి సన్మానించి మనం వారికి ఇవ్వాల్సిన గుర్తింపును, వారికి ఇవ్వాల్సిన సన్మానాన్ని మనం ఇవ్వాలి. ప్రియులరా, కొన్నిసార్లు మనము ఈ నయమాను ఆత్మ మనలోకి వచ్చేస్తుంది. నయమాను అంటున్నాడు, ఏం ఎలీషాకు అంత కళ్ళు నెత్తికెక్కాయా, నా దగ్గరకు రాడా, ప్రార్థన చేయడా? నయమానుకు ఎలీషాకు బాగా తెలుసు, ఎట్లా చేయాలో బాగా తెలుసు. అందుకని ఇదా నీ కథ అని సేవకుడిని పంపించాడు. ప్రియులరా, ఈరోజు నేను ఈ మాటను చెప్తూ ఉన్నాను. హట్ అయిపోయింది ఎవరికి? నయమానుకు హట్ అయిపోయింది, బాగా గాయమైపోయింది. గాయమైపోయి అంటున్నాడు, నా యొక్క దేశంలో ఇంకా శ్రేష్టమైన నదులు లేవా? ఆ నదులలో నేను మునుగుతాను. యోర్దాన్ ఏంటి, యోర్దాన్లోకి వెళ్ళాను, నా దేశంలో ఉన్న నదులను అక్కడికి వెళ్ళి మునుగుతాను అన్నప్పుడు ఒక మంచి మాట అంటాడండి. ఇలాంటి వారు కూడా మనకు కావాలి. దయచేసి చూడండి ప్రియులరా, మాట చదవండి. 11వ వచనం నుంచి చదువుదాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యం. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. ఈ మాట ఆలోచించండి. తను తిరిగి వెళ్ళిపోయాడు. ఏమడిగాడండి? ఎలీషా ఏం చెప్పాడు? అయ్యా నువ్వు పోయి మునుగయ్యా, నీ అద్భుతం వస్తుంది, నువ్వు పోయి మునుగు చాలు, నీ అద్భుతం అని చెప్పాడు. He was one dip away from his miracle. ఆయన ఒక మునక దూరంలో ఉన్నాడు ప్రియులారా. One dip away, one shout away, one touch away, one dip away from miracle. తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు
ఒక అద్భుతమైన వ్యక్తి, సేవకుడు అంటూ ఉన్నాడు. చదవమా. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, ప్రియులరా, మనం ఈ దాసుని వలె కావాలి. దయచేసి నా మాట ఆలకించండి. ఈ దాసుని వలె ఎవరైనా తమ అద్భుతాన్ని కోల్పోయి వెనక్కు తిరిగి వెళ్తూ ఉంటే, ఎవరైనా దేవునికి అవిధేయత చూపుతూ ఉంటే, ఎవరైనా వారి అద్భుతాన్ని పోగొట్టుకుంటే, మనము ఈ దాసుని వలె ఎంకరేజ్ చేయాలి. ప్రియులరా, మనం ఎంకరేజ్ చేయాలి. ఏమని చెప్తున్నాడు? అయ్యా నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల అన్నాడా? నీవు చేయకుందువా? అవును. అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. దయచేసి నా మాట ఆలకించండి. హీ వాజ్ వన్ డిప్ అవే ఫ్రమ్ ద మిరకల్. ప్రియరా, నీటిలో మునగటం ఎలా మునుగుతారో మీకు గుర్తుందా? మనందరికి తెలుసు కదా. చక్కగా నీట్గా ఇలా మునుగుతాం కదండి, తల వంచి చక్కగా ఇలా మునుగుతాం. దాని అర్థం ఏంటి? నయమాను యొక్క మునకకు దాని అర్థం, దాని యొక్క పేరు ఏంటంటే తగ్గింపు స్వభావం. He had to humble himself. He had to bend down to receive his miracle. చాలామంది మనలో, నా మాట ఆలకించండి, మనం అద్భుతం నుంచి ఎందుకు దూరం అవుతూ ఉన్నాం, మనం పొందుకోలేకపోతూ ఉన్నామంటే మన అహం, మన గర్వం, స్వనీతి, మనమే జ్ఞానవంతులం అనుకోవటం, మనమే అనుభవంతులం అనుకోవటం, మనమే దేవుని కంటే మంచి కార్యాలు చేయగలమేమో అన్నట్లుగా భావించడం, అలా ప్రవర్తించడం ద్వారా దేవుడు ఇచ్చే అద్భుతాన్ని పోగొట్టుకుంటున్నాం. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, యు ఆర్ వన్ డిప్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. నువ్వు తగ్గింపు స్వభావం వస్తే, నువ్వు విరిగి నలిగిన హృదయం నీకు వస్తే, నువ్వు ఒక్కసారి నీ యొక్క నిస్సహాయ స్థితిని దేవుని ముందు ఒప్పుకొని, అయ్యా నువ్వు కాకపోతే నాకు ఎవరు లేరయ్యా, నీవే నా దిక్కయ్యా, నీవు సహాయం చేయని నీవు ఒక్కసారి తగ్గించుకున్నట్లయితే నీ అద్భుతం నీ ఒడిలో ఉంటుంది, నీ ఒడిలో ఉంటుంది. మనం కూడా ప్రియులరా, నయమాను మాదిరి ఏం చేస్తామంటే మన స్వంత దారి ఆలోచిస్తాం. స్వంత ప్రిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. అబానా, పర్ఫరు అనేటువంటి గొప్ప నదులు లేవా, నేను అక్కడికి వెళ్తానండి. మనం కూడా అంటాం, నేను ఈ ప్రయత్నం చేస్తాను, ఆ ప్రయత్నం చేస్తాను, వీరికే చేత కాదా, వారే చేయలేరా, వీరు చెప్తే పని కాదా, అక్కడికి వెళ్తే పని జరగదా అని అనుకుంటాం. ప్రియులరా, జరగవు కొన్ని. నీ అద్భుతం జరగాల్సిన రీతిలోనే జరుగుతుంది, దేవుని రీతిలోనే జరుగుతుంది. నువ్వు దానికి ఒప్పుకోవాలి. యోర్దాను నదికి వేరే పేరు లేదు. యోర్దాన్ నదిలో పోయి నువ్వు మునగాల్సిందే. దేవుడు చెప్పినట్లు, ఎలీషా చెప్పినట్లు యోర్దాన్ నదిలో మునిగితేనే, అది అశుభ్రంగా ఉండవచ్చు, దూరంగా ఉండవచ్చు, చిన్న నది కావచ్చు, హిస్టారికల్ కాకపోవచ్చు, కానీ దేవుడు నియమిస్తే నువ్వు చేయాల్సిందే. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈరోజు నేను దయచేసి నా యొక్క మాటలు ఆలకించండి. యు ఆర్ వన్ డిప్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. నువ్వు తగ్గింపు స్వభావముతో, దేవా నేను కాదు నువ్వే, నా ఆలోచన కాదు నీ ఆలోచన, నా మాట కాదు నీ మాట, నా యొక్క ఇష్టం కాదు నీ ఇష్టం. మనము యేసుక్రీస్తు యొక్క శ్రమలను ధ్యానించే ఈ రోజుల్లో ప్రియులరా, ఈ మాట మీ యొక్క గుండెల మీద రాసుకోనండి. యేసుక్రీస్తు అంటున్నాడు తండ్రితో, తండ్రి నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే జరగనేమో. మన నోటిలో, మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాల్సిన మాట, ఎన్నడూ దూరం కాకూడని మాట ఇదే, తండ్రి నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే జరగనేమో. నా తండ్రి నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే. నయమాను చివరికి తన అహాన్ని పక్కకు పెట్టాడు, ఆ సేవకుడి మాట విన్నాడు, తగ్గింపుతో యోర్దాన్ నదిలోకి వెళ్ళాడు, అద్భుతాన్ని అనుభవించాడు. యు ఆర్ వన్ డిప్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. చివరిది, 4వది నేను చెప్పి ముగిస్తాను ప్రియులరా. అన్ని తెలిసిన సందర్భాల్లో నుంచి నేను చెప్తూ ఉంటూ ఉన్నాను. 4వది ప్రియులరా, పేతురు నీటి మీద నడవటం. పేతురు నీటి మీద నడవటం గురించి మనందరికీ కూడా తెలుసు. పేతురు నీటి మీద నడవాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు నీటి మీద నడవటం చూచాడు పేతురు. అందరూ చూచారు, శిష్యులందరూ చూచారు. పేతురు అడిగాడు, అది నీవే అయితే, యేసయ్యా అది నీవే అయితే నేను కూడా నీటి మీద నడుచున్నట్లుగా నాకు ఆజ్ఞాపించము అనే మాటను తను అడిగాడు. యేసుక్రీస్తు అన్నాడు, పేతురు
నువ్వు రా పేతురు అన్నాడు. ప్రియులారా, అక్కడ అందరూ కూడా ఉన్నారు. పేతురు వింటూ ఉన్నాడు. పేతురు ముందు ఇప్పుడు ఒక గొప్ప సవాలు ఉంది. ఈ సవాలు మనలో కూడా జరుగుతుంది. ఏంటి ఆ సవాలు ఏంటంటే, పేతురుకు ఇంతకు ముందు నీటి మీద ఎవరైనా నడిచిన వారు ఉన్నారా అనే ఉదాహరణలు ఎక్కడా లేవు. ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. ఫస్ట్ టైం యేసుక్రీస్తు నీటి మీద నడుస్తున్నాడని చూస్తూ ఉన్నాడంతే. చరిత్రలో ఇక ఎవరు నీటి మీద నడిచిన వారి గురించి పేతురుకు తెలియదు, నడవలేదు ఎవరు. ఇప్పుడు నడిస్తే పీటర్ విల్ బికమ్ ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ లుకింగ్ ఎట్ జీసస్ టు వాక్ ఆన్ ద వాటర్. ప్రియులారా, ఈ పరిస్థితి మీకు ఎప్పుడైనా కలిగిందా? మీరు ఎప్పుడైనా ఈ మాట అన్నారా? అనే ఉంటారు. చాలాసార్లు నేను వింటూ ఉంటాను. ఎలాంటి పరిస్థితులు అంటే, నాలాంటి పరిస్థితులు ఎవరికి కలిగి ఉండవు, నాలాంటి కష్టాలు ఎవరు అనుభవించి ఉండరు, నాలాంటి కన్నీరు ఎవరికి ఉండి ఉండవు, నాలాంటి ఈ దయనీయమైన స్థితి ఎవరికి వచ్చి ఉండదు అని అంటారు. 100% కరెక్ట్. అది 100% కరెక్ట్. కారణం ఏంటంటే, నీలాంటి పరిస్థితులు ఎవరికి రావు, నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఆ పరిస్థితిని అధిగమించడానికి అలాంటి పరిస్థితిలో ఉన్నవారు చుట్టుప్రక్కల ఎవరు కనిపించకపోవచ్చు. నాలాంటి పరిస్థితులు ఎదుర్కొని విజయవంతంగా బయటికి వచ్చిన వారు, నాకు తెలిసిన వారు నా చుట్టుప్రక్కల ఎవరు ఉండి ఉండకపోవచ్చు. నీవే మొట్టమొదటి వ్యక్తివి పేతురులాగా. యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్ who is experiencing the difficulty and you have no one to look to. ఎవరు లేరు. ప్రియులారా, పేతురు ముందు ఇప్పుడు ఒక గొప్ప సవాలు ఉంది. ఎలా నడవాలి, ఏం చేయాలి? ఒకసారి దృశ్య రూపంలో మీరు చిత్రీకరించుకోనండి. పేతురు పడవ మీద ఉన్నాడు. ప్రియులారా, పడవ మీద ఉన్నాడు. తనకు పేతురులో యేసుక్రీస్తుకు నచ్చింది ఏంటంటే ఆతృత, చాలా ఆతృత అనమాట. అలాంటి ఆతృత అందరిలో ఉండాలని దేవుడు కోరతాడు. ఆతృత ఉంది, ఏదైనా నేను చేయాలి, కొత్తగా చేయాలి, ఎవరు చేయలేనిది కూడా చేయాలి, అందరికంటే విభిన్నంగా ఉండాలి. అందరిలాగా ఉంటే ఏముందండి మజా అని పేతురు ఆలోచన. నేను కొత్తగా ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి పేతురు ఒక అడుగు తీసి పెట్టడానికి ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. అందరూ మనం కాస్త జ్ఞానం ఉన్న వారమే కాబట్టి నేను చెప్పే మాట మీ అందరికి అర్థమవుతుంది. ప్రియులారా, పేతురు యొక్క సవాలు మొట్టమొదటి అడుగే. హిస్ ఛాలెంజ్ అండ్ హిస్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ విల్ బి హిస్ ఓన్లీ ఫస్ట్ స్టెప్. ఆయన మునిగిపోడా అని ఫస్ట్ స్టెప్ నిర్ణయించేస్తుంది, అంతే కదండి. తను మునిగిపోవాలంటే ఇంకా మునిగిపోతాడు అంతే. లేదు, తను ఉంటాడు అంటే ఆ ఫస్ట్ స్టెప్ గట్టిగా పడుతుంది. ఆ ఫస్ట్ స్టెప్ గట్టిగా పడితే రెండవ అడుగు వేయటం కష్టం కాదు. ఎంతమంది నమ్ముతున్నారండి? సెకండ్ స్టెప్ వేయటం కష్టం కాదు, ఫస్ట్ స్టెప్పే కష్టం. ప్రియులారా, ఈరోజు నేను అదే చెప్తున్నాను. పీటర్ వాజ్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ హిస్ మిరకల్. జస్ట్ వన్ స్టెప్. ఆ ఒక్క అడుగు వేస్తే ఇక పేతురు నీటి మీద నడిచేస్తాడు. ఈరోజు నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. ప్రియులారా, మనందరి జీవితాలలో పేతురు మాదిరిగా రిస్క్ తీసుకోవాలి. ఆ స్టెప్ పేరు రిస్క్. నువ్వు రిస్క్ తీసుకోవాలి. నువ్వు నెమ్మదిగా అక్కడే కూర్చొని నా రాత ఇంతే, నా జీవితం ఇంతే, ఎవరు దిక్కులేరు, నా జీవితం ఇట్లే ముగిసిపోతుంది అని అనుకుంటే నీ యొక్క కథను నువ్వే రాసుకుంటున్నావు అని గుర్తు చేసుకో. కానీ దేవునికి ఇష్టం లేదు అది. నువ్వు అలా ఉండాలని దేవుడు ఇష్టపడటంలా. నువ్వు రిస్క్ చేయాలి, నువ్వు ఒక అడుగు రిస్క్ వేయాలి, నువ్వు రిస్క్ చేయాలి. నీ చుట్టుప్రక్కల ఎవరు నీకు తోడుగా ఉండకపోవచ్చు. మరి బైబిల్లో అయితే రాయబడలేదు, కానీ పేతురు చుట్టూ ఉన్న మిగతా 11 మంది శిష్యులు, తన స్నేహితులు పేతురును వారించింటారేమో. ఏ పేతురు, నీకేమైనా మైండ్ పోయిందా? నీటి మీద నడవటం ఏంటి? యేసుక్రీస్తు అంటే నడుస్తాడు, నువ్వేంటి? నీకు బుద్ధి పడుతుంది, నువ్వు మునిగిపోయినప్పుడు అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అని ఆ విధంగా అనిండవచ్చేమో. కానీ పేతురు అంటున్నాడు, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ రిస్క్. ఐఎమ్ విల్లింగ్ టు టేక్ దిస్ రిస్క్, స్టెప్ ఆఫ్ రిస్క్.
ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నువ్వు ఆ అడుగు రిస్క్ చేయాలి, ఒక అడుగు రిస్క్ వేయాలి. నువ్వు పెద్దగా సక్సెస్ అవ్వకపోవచ్చేమో. పేతురు కూడా మునిగిపోయాడు, కానీ పర్వాలా, నో ప్రాబ్లమే లేదు. యేసయ్య నీ చేతి దూరంలోనే యేసయ్య ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నీ చేతి దూరంలో నువ్వు అందుకుంటావు యేసయ్యను. యేసయ్య నిన్ను మునిగిపోనివ్వడు, కానీ నువ్వు రిస్క్ చేయాలి. ఈరోజు నేను అదే మాటను మీ హృదయాల్లో పెడుతూ ఉన్నాను. నీ అద్భుతం సిద్ధంగా ఉంది. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో సిద్ధంగా ఉంది. నీవు ఇదిగో భర్తమే మాదిరి ఒక కేక దూరంలో ఉన్నావు. నువ్వు ప్రార్థించడం ఆపవద్దు. నువ్వు విశ్వాసంతో ఇంకా పోరాడు, ప్రార్థించు. ఆ స్త్రీ మాదిరి కఠినమైన పరిస్థితులు నీకు ఎదురవుతే నువ్వు ఇంకా కఠినంగా తయారవు. నేను యేసుక్రీస్తు యొక్క కృపలో నా అద్భుతాన్ని అనుభవించేంత వరకు నా మడిమె తిప్పను, నేను వెనుతిరగను అను గట్టిగా నిలబడు. సాతాను వెనక్కు తిరిగిపోవాలి, కానీ నువ్వు కాదు. యు ఆర్ వన్ టచ్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. యు ఆర్ వన్ డిప్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. నువ్వు తగ్గించుకో, కొంచెం తగ్గించుకో. నీ అహాన్ని, నీ యొక్క స్వనీతిని, నీ జ్ఞానాన్ని ఇవన్నీ పక్కకు పెట్టేసి, దేవా నీవు నాకు సహాయం చేయి దేవా, నీవు కాకపోతే నేనేం చేయలేను దేవా అని దేవుని ముందు నీ నిస్సహాయతను ప్రకటించి దేవుడు చేస్తాడు. యు ఆర్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. వన్ స్టెప్. ఆ ఒక్క రిస్కీ స్టెప్ నువ్వు వేసావంటే మిగతా దేవుడు చేస్తాడు. ఆ ఒకే అడుగే, రెండవ అడుగు కష్టం కాదు, ఆ ఒక్క అడుగే కష్టం. నీ జీవితంలో ఆ ఒక్క అడుగు వేయనీయకుండా అపవాదిని నాపేస్తూ ఉన్నాడు. నీకు తెలుసు ఏంటో, నువ్వేం చేయాలో తెలుసు, నువ్వు ఎక్కడ మార్పు చేసుకోవాలో నీకు తెలుసు, ఎలా నువ్వు డిసిషన్ చేయాలో, నిర్ణయం చేయాలో నీకు తెలుసు. ఒక్క రిస్క్ స్టెప్ నువ్వు తీసుకోవాలి. మొదట్లో అంత అనుకూలంగా ఉండకపోవచ్చేమో, గాలి తుఫాన్లు చుట్టూ ఉండవచ్చు, కానీ నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అన్ని గాలి తుఫాన్ల మధ్యలో, అనానుకూలమైన స్థితుల మధ్యలో, స్నేహపూర్వకము కాని స్థితుల మధ్యలో యేసయ్య నీ చేతిని అందుకునేంత దూరంలోనే ఉన్నాడు. నథింగ్ విల్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్. చెయ్యి దాటిపోదు. ఆమేన్ చెప్పండి. చెయ్యి దాటిపోదు. ఏ పరిస్థితి చెయ్యి దాటిపోదు. యేసయ్య నీ చెయ్యి పట్టుకుంటాడు, నిన్ను లేపుతాడు, ఇద్దరు కలిసి నడుస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయం నాకు దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రియులారా, ఒక పక్షి గుడ్లు పెట్టినప్పుడు కొద్ది దినములు పొదుగుతుంది. లోపల ఒక అద్భుతం, ఒక జీవితము తయారవుతూ ఉంది. ప్రియులారా, కరెక్ట్ టైం వచ్చినప్పుడు, నా మాట ఆలకించండి, కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఆ గుడ్డు శబ్దంతో పగులుతుంది. పగిలినప్పుడు బయటికి జీవం వస్తుంది. దేవుడు నాతో చెప్పిన మాట ఇదే. ఇదిగో నీ అద్భుతము ఉంది, అది సమయం కొరకు పొదగబడుతూ ఉంది. కరెక్ట్ సమయం వచ్చినప్పుడు అది ఆ గుడ్డు మాదిరిగా శబ్దం చేసుకుంటూ పగిలి ఆ అద్భుతం బయటకు వస్తుంది. యు ట్రస్ట్ ఇట్. యు ట్రస్ట్ దిస్. యు ట్రస్ట్ ఇట్. డోంట్ టర్న్ అవే. నువ్వు వెనక్కు తిరగవద్దు, ప్రార్థన చేయటం ఆపవద్దు, సన్నగిల్లవద్దు, నీ విశ్వాసాన్ని పాడేయవద్దు. దేవుని వైపు చూడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చినవాడు, మాట స్థాపించేవాడు, మాట ఇచ్చి ఆయన వెనుక తిరిగేవాడు కాదు, నీ చేయి పట్టుకుని నడిపించేవాడు. ఎంతో కష్టం, ఎంతో అసాధ్యముగా అనిపించే నీ కోరిక కానీ, నీ యొక్క అనారోగ్యము కానీ, నీ పరిస్థితి కానీ ఏదైనా దేవునికి మాత్రం అసాధ్యం కాదు. యు ట్రస్ట్ ఇట్. అందుకని ఈరోజు అంటూ ఉన్నాను, యు ఆర్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ యువర్ మిరకల్. ఆమేన్. అందరూ లేచి నిలబడదామండి. అందరూ లేచి నిలబడి ప్రభు వైపు మనం చూద్దాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి మన చేతులు ఎత్తి మనం చెప్దాం, దేవా నా యొక్క అద్భుతాన్ని నేను అనుభవించాలి. నేను ఒక అడుగు దూరములో నా యొక్క అద్భుతం వైపు నేను ఉన్నాను, అద్భుతంలో దగ్గరగా ఉన్నాను. ఒక్క అడుగు దూరములో ఉండగా తండ్రి నేను వెనక్కు తిరగకుండా సహాయం చేయండి, వెనక్కు వెళ్ళకుండా సహాయం చేయండి. ఒక కేక దూరంలో, ఒక ప్రార్థన దూరంలో తండ్రి నాకు అద్భుతం ఉన్నది, నేను ఇంకా నా స్వరం ఎత్తి ఇతరులు నన్ను ఆపమని చెప్పిన, ఇతరులు ఇక వద్దు అని చెప్పిన, నేను మాత్రం ఆగకుండా, నేను మాత్రము వెనుతిరగకుండా కేకలు వేయటానికి, ప్రార్థన చేయటానికి సహాయం చేయండి. నా సృష్టికర్త బిజీగా లేడు. నా సృష్టికర్త నా కొరకు సమయము ఇస్తాడు. నా సృష్టికర్త నా కొరకు ఆగుతాడు అని నమ్ముతున్నాను ప్రభువా.
హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్దామండి, అందరూ చెప్దాం చేతులెత్తి దేవుని వైపు చూస్తూ, అయ్యా నేను తండ్రి ఒక్క స్పర్శ దూరములో నాకు అద్భుతం ఉన్నది, ఒక్క చేతి దూరంలో నాకు అద్భుతం ఉన్నది. నేను వెనుదిరగకుండా సహాయం చేయండి. నేను తండ్రి నా చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా తండ్రి నేను నాకు అద్భుతం వైపు చూడటానికి సహాయం చేయండి నాయన, సహాయం చేయండి నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నయమాన మాదిరిగా నా అహంకారం అడ్డు రాకూడదు, నయమాన మాదిరిగా నా యొక్క అధికారం అడ్డు రాకూడదు, నా యొక్క స్టేటస్ అడ్డు రాకూడదు, నా సంపద అడ్డు రాకూడదు. తగ్గింపు నాకు ఇవ్వండి నాయన, తగ్గింపు నాకు ఇవ్వండి. నేను తగ్గించబడాలి తండ్రి. అయ్యా పేతురు మాదిరిగా ఒక్క అడుగు ఆ రిస్క్ చేయటానికి సహాయం చేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ అద్భుతం నీ దగ్గరే ఉంది. నువ్వు కోరుకున్నది దొరుకుతుంది. వెను తిరగవద్దు. యు ఆర్ క్లోజ్ టు యువర్ మిరకల్. డోంట్ టర్న్ అవే ప్లీజ్. వెనక్కు తిరగవద్దు. కొంచెం ఓపిక, కొంచెం సహనం, ఇంకొంచెం ప్రార్థన, ఇంకొంచెం పోరాటం, ఇంకొంచెం తగ్గింపు, ఇంకొంచెం సమయం వచ్చినప్పుడు ఇదిగో ఆ గుడ్డు పగిలి శబ్దముతో అద్భుతం బయటికి ఎలా వచ్చిందో, ఆ జీవితము నూతన జీవితం బయటికి ఎలా వస్తుందో, నీ అద్భుతం నీలోకి వస్తుంది. You just wait.